49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. దిగ్గజ అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లారీ ఫింక్ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తాత్కాలిక మార్కెట్ అస్థిరతలను పట్టించుకోవద్దని తెలిపారు. భారత్ యుగం అనే దీర్ఘకాలిక వృద్ధి అవకాశంపై దృష్టి పెట్టాలని సూచించారు. సంపద సృష్టికి నిరంతరంగా మూలధన మార్కెట్లలో భాగస్వామ్యం కావడం కీలకమని స్పష్టం చేశారు. ముంబైలో నిర్వహించిన జియో బ్లాక్ రాక్ ఫైర్ సెట్ చార్ట్ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీతో కలిసి మాట్లాడిన లారీ ఫింక్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక మార్కెట్ కదలికలు, రోజువారీ హెడ్లైన్లు పెట్టుబడిదారులను అసలైన అవకాశాల నుంచి దూరం చేస్తున్నాయని ఫింక్ అన్నారు. నిజమైన అవకాశం అనేది ఒక దేశం దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధితో కలిసి పెట్టుబడి పెట్టడమని సూచించారు. పెట్టుబడిదారులుగా ప్రతి క్షణానికి, ప్రతి శబ్దానికి స్పందించడం మన పని కాదు అని ఫింక్ వ్యాఖ్యానించారు. బ్యాంక్ డిపాజిట్లలో డబ్బునుంచడం కన్నా దీర్ఘకాలిక పెట్టుబడులు చారిత్రకంగా మెరుగైన ఫలితాలను అందించాయని చెప్పారు. దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టిన వారే ఆర్థిక చక్రాలన్నింటినీ అధిగమించి మంచి సంపదను సృష్టించుకున్నారన్నారు. మూలధన మార్కెట్లలో ప్రజల భాగస్వామ్యం పెరిగిన దేశాల్లో వ్యాప్తి చెందిన సంపద సృష్టి సాధ్యమవుతుందని ఫింక్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలం పాటు మార్కెట్లో కొనసాగడం ద్వారా కాంపౌండింగ్ లాభాలు లభిస్తాయన్నారు. మీరు భారత్ యుగాన్ని నమ్మితే దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టి దేశంతో పాటు ఎదగాలన్నారు. భారత్ వృద్ధి కథ సహనంని కలిగిన పెట్టుబడిదారులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోందని బ్లాక్ రాక్ చీఫ్ పేర్కొన్నారు. తాత్కాలిక మార్కెట్ కదలికలను అంచనా వేయడం కంటే దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రజల్లో నమ్మకాన్ని నిర్మించడమే ఆయన అసలు సవాలుగా మారిందని అభిప్రాయపడ్డారు.